హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2025 కౌన్సిలింగ్ విద్యార్థులకు శుభవార్త. మరొక కౌన్సిలింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా స్లైడింగ్ ఆప్షన్ కూడా రావడం జరిగింది. స్లైడింగ్ అంటే ఏంటి, ఎవరికి కౌన్సిలింగ్ మళ్ళీ వచ్చింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అందరికీ ఇంత రిజర్వేషన్ ఉంటుంది కదా. అదేవిధంగా ఓసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 10% రిజర్వేషన్ ఉంటుంది కౌన్సిలింగ్లో. అయితే ఇంత ముందుకు జరిగిన కౌన్సిలింగ్లో 10% రిజర్వేషన్ అనేది యూజ్ చేయలేదు కనుక ఇప్పుడు ఓన్లీ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్కి మీరు వచ్చేసి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెష్ స్టూడెంట్స్ అయినా సరే, సీట్రాన్ స్టూడెంట్స్ అయినా సరే. ఫస్ట్ చూడండి, ప్రొవిజన్ ఆఫ్ క్యాప్చరింగ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టేటస్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ డీసెట్ 2025 31st to 2nd. మీకు వచ్చేసి కౌన్సిలింగ్ 31st నుంచి 2nd వరకు రిజిస్ట్రేషన్ అట్లాంటివి చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇంత ముందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరిదైతే కంప్లీట్ కాలేదో ఆ స్టూడెంట్స్కి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 3rd to 5th ఉంటుంది. థర్డ్ పాయింట్, సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై ఫ్రెష్ స్టూడెంట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ who want to go on sliding from 6th to 7th. మీకు ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ నచ్చలేదు, ఇంకో కాలేజీలోకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ 6th నుంచి 7th వరకు పెట్టుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి మెరిట్ ఆధారం ప్రకారం 11th రోజు రిలీజ్ చేస్తారు. మీరు 11th and 12th కాలేజ్లో జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 7th చూడండి, వెరీ ఇంపార్టెంట్. దేర్ విల్ బీ ఏ స్లైడింగ్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ జాయిన్ అండర్ phase 1, phase 2 అండ్ లెఫ్ట్ ఓవర్ నాన్ రిపోర్టెడ్ వేకెన్సీస్ షెల్ సబ్మిట్ దేర్ వెబ్ ఆప్షన్ సెట్ గివెన్ షెడ్యూల్. సో మీరు వెబ్ ఆప్షన్స్ phase 1లో జాయిన్ అయిన స్టూడెంట్స్ phase 2 అంటే మీ కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 8th వెరీ ఇంపార్టెంట్, ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ఇఫ్ దే చేంజ్ ఫ్రమ్ వన్ కాలేజ్ టు అనదర్ కాలేజ్ డ్యూరింగ్ స్లైడింగ్ దే షుడ్ ఇన్వారబుల్లీ జాయిన్ ఇన్ స్లైడింగ్ కాలేజ్. అంటే మీకు ఒక కాలేజ్ నచ్చలేదు, ఇంకో కాలేజీలో పెట్టుకున్నారు, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన కాలేజీలోనే జాయిన్ అవ్వాలి. ఒకవేళ కొత్తగా వచ్చిన కాలేజీలో జాయిన్ కాకపోతే మీకు 2 కాలేజీలలో సీట్ పోతుంది అని అయితే చెప్తారు. అదే ఇక్కడ చూడండి, ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ఇఫ్ దే చేంజ్ ఫ్రమ్ వన్ కాలేజ్ టు అనదర్ కాలేజ్ డ్యూరింగ్ స్లైడింగ్ దే షుడ్ ఇన్వారబుల్లీ జాయిన్ ఇన్ ద స్లైడింగ్ కాలేజ్ న్యూ, అదర్వైజ్ దే విల్ లూజ్ సీట్ ఇన్ ద బోత్ ద స్లైడింగ్ కాలేజెస్ ఆల్సో ఓల్డ్ కాలేజెస్. ఇది అప్డేట్. సో ఈడబ్ల్యూఎస్ అంటే తెలుసు కదా, ఓసీ వాళ్ళ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళేమో కొత్త సీట్ల కోసము మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు సీట్లు అయితే తప్పకుండా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. మిగిలిన స్టూడెంట్స్కి ఏమో స్లైడింగ్ అంటే కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6th and 7th. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.